మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని వడ్డేశ్వరం కోనేరు లక్ష్మయ్య డీమ్డ్ యూనివర్సిటీలో శనివారం ఇన్నోవేటివ్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషనల్ కౌన్సిల్ విజయవాడ ప్రాంతీయ సదస్సు జరిగింది. కేంద్ర నూతన ఆవిష్కరణల విద్యా విభాగ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దీపన్ సాహు, ఏఐసిటి అసిస్టెంట్ డైరెక్టర్ కె సుబ్బారావు, ఏఐసిటి సలహాదారు డాక్టర్ రాఘబ్ దాస్లు గౌరవ అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి బి సుందర్, కేంద్ర నూతన ఆవిష్కరణల విద్యా విభాగ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దీపన్ సాహు, కేఎల్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేఎల్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డాక్టర్ కోనేరు రాజహరిన్, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకటరాం, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, డిజైన్ థింకింగ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ డాక్టర్ కె నరసింహారాజు, కేఎల్ టిఫ్ సిఇఓ అలోక్ గోవిల్ తదితరులు పాల్గొన్నారు. ఐఐసి రీజనల్ మీట్ జరిగింది. ఐఐసి రీజనల్ మీట్ గురించి ఏఐసిటి నుంచి దీపన్ సాహు గారు మొదలగు ప్రముఖులు మరియు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ నుంచి టెంటు అనిల్ కుమార్ గారు, సెక్రటరీ బి సుందర్ గారు హాజరయ్యారు. దీనికి దగ్గర 600 మంది ఉపాధ్యాయులు, ఒక 200 మంది స్టూడెంట్స్, మొత్తంగా ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్కి సంబంధించిన ఎనేబులర్స్ అందరూ, సిఇఓలు, గవర్నమెంట్ అధ్యక్షులు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అధ్యక్షులు అందరూ హాజరయ్యారు. దీంట్లో భాగంగా పోస్టర్ ప్రజెంటేషన్, ఫ్యాకల్టీ వేరే అన్ని కాలేజెస్లోని వాళ్ళ ఐఏసీ ఇన్స్టిట్యూషన్లో జరిగే, ఐఏసీ కౌన్సిల్లో జరిగే యాక్టివిటీస్ అన్నింటినీ ప్రసిద్ధపరిచారు పోస్టర్లో. అలాగే స్టూడెంట్స్ వాళ్ళ ఇన్నోవేషన్స్ అన్నింటినీ ప్రాజెక్ట్ ఎక్స్పో రూపంలో చూపించారు. అలాగే స్టూడెంట్స్ ఐడియాస్, స్టార్టప్ వరకు వెళ్ళిన ఐడియాస్ అన్నింటినీ స్టార్టప్ స్టాల్స్ రూపంలో చూపించారు. సో ఈ అన్నిటికీ పోటీ మంచి ప్రాజెక్ట్స్కి మరియు మంచి పోస్టర్స్కి విజేతల్ని ఎంపిక చేశారు. అలాగే సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఇన్నోవేషన్ రౌండ్ టేబుల్ డిస్కషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగా స్టూడెంట్స్లో ఉన్న మేధాశక్తిని, ఇన్నోవేషన్ని స్టార్టప్ రూపంలో కన్వర్ట్ చేయాలి, దేశంలో దాన్ని పురోగతికి ఎలా తీసుకెళ్ళాలి అనే విషయంపై రౌండ్ టేబుల్ డిస్కషన్ ఉంది. ఇన్నోవేషన్ రౌండ్ టేబుల్ డిస్కషన్ అంటారు. దానికి 30 మంది నిపుణులు రకరకాల విభాగాల నుంచి, ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి సంబంధించిన సిఇఓలు, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సిఇఓ గారు అందరూ హాజరయ్యి దీని గురించి మేధమథనం చేసి దీని నుంచి వచ్చిన అవుట్కమ్ని అందరూ ఇన్స్టిట్యూట్స్ ఫాలో అయ్యేలాగా అందరూ ఇన్స్టిట్యూట్స్కి ఒక అడ్వైజరీ కింద ఏఐసిటి వాళ్ళు ఇద్దామనే ఆలోచన. అలాగే ఇన్నోవేషన్ ఐడియా ఛాలెంజ్, ఐడియా పిచ్చింగ్ జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే యుక్తి పోర్టల్ అనే పోర్టల్లో మంచి ఐడియాస్ ఉన్నాయో వాళ్ళందరూ పిచ్చింగ్ చేసి అందులో ఉన్న బెస్ట్ ఐడియాస్కి ఏఐసిటి వాళ్ళు ఫండ్ ఇవ్వబడుతుంది. సో ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంని చేపట్టిన ఏఐసిటికి, సెంట్రల్ గవర్నమెంట్కి, అలాగే కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం దీనికి సపోర్ట్ ఇచ్చినందుకు వైస్ ఛాన్సలర్ జిపిఎస్ వర్మ గారికి, ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు. Short, we call it IIC. This is an initiative of All India Council for Technical Education, AICT, and Ministry of Education's Innovation Cell. So we started this IIC in 2018, and in the last 5 years, we have established 7,500 IICs in all educational institutions spread across all 36 states and union territories. So today, it is the 12th IIC regional meet. We are organizing at KL University, Vijayawada, to celebrate the innovation and startup achievements happened in education institutions, especially in the region, South Central region of the state, which includes Andhra Pradesh and Telangana state. So, if I will give you the statistics, actually, Andhra Pradesh have around 3,500 institutions, higher education institutions, out of which 400 plus institutions have established IIC, and another 3,000 institutions are in the line
to have this IIC in their system, in their campus, so that every educational system, every educational institution have this kind of ecosystem where innovation, entrepreneurship, startup, intellectual property, all these things will be established, and our student and faculty members will get the exposure, opportunity, engagement, and experiential learning in entrepreneurship. Through this, an innovative and startup culture will be developed in education institutions. Also, it will enhance the productivity and employability skill of our students, and also faculty members will acquire a next level of skill set, that they will act as a mentor, they will act as a trainer, and also they will act as a role model for other faculty members and students to promote innovation and entrepreneurship. In this way, this IIC Regional Meets, actually it's a kind of amalgamation and kind of different policies and interventions, and integrating the stakeholders like ecosystem enablers, like incubators, accelerators, next state agencies and the central agencies, and also connecting all these educational institutions where IIC is there, also the schools where Atal Tinkering Labs are there, and also we are inviting institutions where IIC is not there, but they are potential have to build this kind of systems. So all are here to share their experience, sharing the best practices, and highlighting their achievements, especially in the domain of innovation, invention, and startup. Then helping each other in a very collaborative way and through co-creation mode to drive this regional ecosystem. And I will extend my thanks to KL University for hosting this event, and AP Innovation Society for identifying the ecosystem enablers and helping in organizing and planning and bringing all these stakeholders into a common platform, and our Raghav Das sir, who is the advisor at AICT, for leading this regional meet event here and guiding us in all aspects, so that government, industry, and institutions, and ultimate beneficiary, that is the innovators, startups, they will get a platform for networking and also collaborating. The whole idea is the government is looking at this educational institutions as the epicenter of new ideas, and those new ideas, as they will start doing the ideations, and the whole churning will come out, and you will definitely have got these workable ideas which will eventually turn out to be a very successful kind of business enterprise as we go along. The whole the government of India, under the leadership of Prime Minister Narendra Modi and the Honorable Education Minister also, they are looking at as a part of the new education policy, and how to develop critical thinking and problem solving attitude, so that our common problems, what we are seeing today, is about drinking water, about alternative energy, about many such things, small big things that we face as a nation. So how those things can be done, can be solved through our own native ecosystems, the talent pool that we do have. So India is a knowledge civilization. If we can't find new ideas to address our own problems, who else can do that? So therefore, this institutional interface of IIC is a step in the direction of creating an ecosystem whereby the industry, the academia, the teachers, students, parents, everybody, the multi-stakeholders kind of interface we are building it. And the innovation, which is now we will be speaking about the innovation to the CEOs of startup ecosystems in Andhra Pradesh. We are grateful that many of you are present over here. Would also like to talk about the innovation concept and how we will go about it in near future. So that is why this the KLU, we are grateful to KLU for providing us this beautiful ambience, infrastructures, and the kind of ecosystem they have created, and all the Vice Chancellor and the directors, and we are grateful to them, and also the AP Innovation Society is led by a friend, Mr. Anil Kumar. So everyone is pitching in to create a new kind of sensation in the startup ecosystem. The India will rise further. Thank you very much. AP Innovation Society, IT Department, Government of Andhra Pradesh. ఇవాళ ముఖ్యంగా ఏఐసిటి నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన దీపన్ సాహు గారికి, రామ్నాథ్ దాస్ గారికి,
అండ్ కేఎల్యూ యూనివర్సిటీ నుంచి రాజు గారికి, కేఎల్యూ యాజమాన్యానికి ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ప్రోగ్రామ్ మెయిన్గా మీరు చూసినట్టయితే ఇన్నోవేషన్ అని ఉంది. ఇన్నోవేషన్ ఇస్ నథింగ్ బట్ ఇండియా ఇన్నోవేషన్. అంటే మన పాత నాలెడ్జ్ సిస్టమ్స్ ఏవైతే వేదిక్ పురాణాల్లో ఉన్నాయో వాటన్నిటిని రివైవ్ చేసి ఆ టెక్నాలజీస్ని వ్యాలిడేట్ చేయాలి అనే మెయిన్ కాన్సెప్ట్ ఇది వచ్చింది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా మనకు ఒక 15 ఇన్నోవేషన్ హబ్స్ రాబోతున్నాయి. దాని కింద స్పోక్స్ ఉంటాయి. వచ్చే హబ్స్లో వి రిక్వెస్టెడ్ దీపన్ సాహు గారు అండ్ ఏఐసిటీ చైర్మన్ యాజ్ వెల్ త్రూ సెక్రటరీ గారు దట్ ఒక హబ్ మనకి ఇచ్చేటట్టుగా అడుగుతున్నాము. ఆల్రెడీ దే ప్రామిస్ దట్ దే లుక్ ఇన్ టు ఇట్. లాస్ట్ టైం ఇదే మీటింగ్ వాళ్ళు వైజాగ్లో చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఈసారి విజయవాడలో ఇక్కడ కేఎల్యూ వాళ్ళ సారథ్యంతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా హోప్ఫుల్లీ ఐ థింక్ యూ కెన్ గో టు తిరుపతి యాజ్ వెల్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు డూ వన్ మోర్ ఇన్ తిరుపతి. సో ఆ విధంగానే మనం ఇన్వైట్ చేసిన CEOs ఆఫ్ వేరియస్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ ఆల్సో ఇన్వెస్టర్స్ and also advisors had joined us today for this roundtable workshop. దీని నుంచి వచ్చిన రికమెండేషన్స్ అన్నీ కూడా విల్ ఫార్వర్డ్ టు AICT అండ్ AICT వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హోస్ట్ యూనివర్సిటీ అండి, దీనిలో ఏమీ పెట్టట్లేదు. వాళ్ళు దే జస్ట్ హోస్టెడ్ ఈవెంట్ అంతే. సో అది హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఉంటుంది. హబ్ అనేది మనం అడుగుతున్నాం AP ఇన్నోవేషన్ సొసైటీ తరఫున. దాని నుంచి కాలేజెస్ కనెక్ట్ అవుతాయి. దీపన్ సాహు గారు ఇందా చెప్పినట్టు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ కరెక్ట్, దేర్ లైక్ 7,500 ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ దే డన్. సో వాళ్ళ నెక్స్ట్ 5-6 months వాళ్ళ టార్గెట్ ఏంటంటే 15,000 ఇన్స్టిట్యూట్స్ దే వాంట్ టు స్ప్రెడ్ అక్రాస్. సో అప్పుడు ఇవన్నీ ప్లేలోకి వస్తాయి. ఇక్కడ మీరు చూస్తే దర్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ పద్మావతి నుంచి ఉన్నారు, దెన్ విజ్ఞాన్ నుంచి ఉన్నారు, దెన్ గ్రామీణ ఇన్క్యుబేటర్ నుంచి ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా 600+ కాలేజెస్ వచ్చిన్నారు ఆల్రెడీ. సో దే ఆల్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అంటే ఇది న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో వచ్చిన న్యూ కాన్సెప్ట్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని చెప్పేసి మన వేదిక్ టెక్స్ట్లో వేదిక్ టెక్నాలజీని బయటికి తీసుకురావాలి, దాన్ని వ్యాలిడేట్ చేయాలి. అంటే ఇన్నోవేషన్స్ ఇండియా కోసం చేయాలి, బిల్డ్ ఫర్ భారత్ అంటున్నాను. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో. ఇక్కడ ఏంటంటే వీ లుక్ ఎట్ సస్టైనబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. దీస్ ఆర్ ద మెయిన్ 2 things దట్ ఆర్ కమింగ్ ఇన్ యాజ్ పారామీటర్స్. ఆ రెండు మన ఇన్నోవేషన్స్లో మెయిన్గా ఉండాలి అని